సో ఈరోజు ప్రియకి నా మనసులో ఉన్న మాట చెప్పేద్దాం అనుకుంటున్నా. సో ఎన్ని రోజుల నుంచి దాచుకున్నా. ప్రియ ఇప్పుడు పెళ్లి గిల్లని తమాషాలు చేస్తుంది. సో నా మనసులో మాట చెప్పేసి ప్రియని నా సొంతం చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా. విల్ యూ బి మైన్? నా సొంతం అవుతావా? అంటే ఇప్పుడు స్టోరీ పెట్టి నీ లవర్స్ అంటే నువ్వు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుని వదిలేస్తావా? ఎందుకు ఎందుకు పెడుతున్నావు? Bro, please don't split the coffee on my face. కాఫీ అన్న నాకి అన్న కాఫీ తాగుతా అన్న. అన్న ఏం మాట్లాడుతున్నావు? కాఫీ ఏడుంది? నువ్వు ఉమ్ముతున్నావు అంటుంది అక్క. కాదు అన్న ఎప్పుడు చెప్పేది వీడియో కావాలి, ఇవే కావాలా? 6, 7, 8, 9, 10, 10th భలే సెట్ అయింది. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఉన్నది ఓపెన్ గా చెప్పాలంటే ఓపెన్ చెప్పు. నా లవ్ కి యు ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్త్. నీకు లవ్ ఉంది అసలు మా మీద? హార్ట్ ఉందా నీకు హార్ట్ ఉందా? సరే గుండె శబ్దం విందామా? గుండె శబ్దం విందామే. యో ప్రేమలో పడేస్తాను ప్రియాని, నేను మనసులో పెట్టేస్తాను ప్రియాని. అరే ప్రియా అంటే నీకోసం పాడాలా? ర్యాపా? పబ్లిక్ బాయ్స్ అంటే తమాషాలు కాదు, మాతో పెట్టుకుంటే ఈ స్టేట్ దాటిపోవు. ఐడి అంటే మాస్ బిర్యానీ కాదు. నా కష్టంతో సేవింగ్స్ దాచిపెట్టిన పరిస్థితుల్లో కొనుక్కొచ్చా. నువ్వు మర్చిపోయినట్టున్నావు నాకు పెళ్ళని. నువ్వు మజాక్ ఆడుతున్నావు అనిపిస్తుంది. పెళ్లి అదేం కాదు కానీ ఏహే ఏం మజాకులు ఆడుతున్నా నేను? పిచ్చా అట్లీస్ట్ ఎర్రి తెలీదా? అవును మరి ఎమోషన్స్ ఉన్నప్పుడు ఉట్టప్పుడు ఎందుకు ఇట్లా ముట్టుకుంటావు? ఇట్లా ఎందుకు చేస్తాం అలా? అప్పుడు ఫీలింగ్స్ రా లోపల మంచిగా. పెళ్ళి అన్న తర్వాత నీకు లవ్ ఇదేమన్నా రోబోట్ అనుకున్నావా? హార్ట్ కనెక్ట్ అవుతారు. ఎందుకన్నా ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదా? లేదా చూసా వీడియో చూపియాలి వీడియో. జస్ట్ షట్ అప్. ఆయనకి ఆల్రెడీ లవ్ అని చెప్పి చాలా ఓవర్ చేసావు. ఏంటిది? సో గైస్, సో ఈ రోజు అన్న నాకు ఇది ఇప్పించాడు అనమాట. సీరియస్ మాట్లాడు. సో గైస్ సీరియస్ బీహార్ అని వదిలేమని చెప్పినా కదా నీకు. సీరియస్ ఎట్లుంటారు ఇట్లా సీరియస్ ఏంటంటే గో నేను ప్రియ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ప్రియ కాదు దీని కోసం గిఫ్ట్ తెచ్చాను. యా యు ఆర్. సో ఈరోజు ప్రియకి నా మనసులో ఉన్న మాట చెప్పేద్దాం అనుకుంటున్నా. సో ఎన్ని రోజుల నుంచి దాచుకున్నా. ప్రియ ఇప్పుడు పెళ్లి గిల్లని తమాషాలు చేస్తుంది. సో నా మనసులో మాట చెప్పేసి ప్రియని నా సొంతం చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా. ఎట్లయితే అజ్జు ఇస్ లవర్ బాయ్. ఇట్లా పడేస్తే అది పడేయడం కానీ ఇది ఐడియా ఇచ్చేటట్టు. సో ప్రియా చూసి సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే దాచుకో, ఇంకా దాచిపెట్టు. Let's go guys. ఫోన్ చేసి సో గైస్ ఈరోజు ప్రియా చూసారా? ప్రియాది లగ్జరీ జీవితం అంటే ఇది. సో ఒక మంచిగా బెడ్, మంచిగా టీవీ. బయటికి వెళ్తున్నాం తిననీకి. అక్క లవ్ అని చెప్పి బయటికి వెళ్తున్నాం. సో గైస్ మాకు ఈ రోజు ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఎవరు లవ్ చేస్తా అని చెప్పి మోసం చేసిన చెప్పాలా పబ్లిక్ కి? ఇది స్టోరీ చెప్పాలా? స్టోరీ చెప్పాలా? ఇటీను లవ్ చేస్తా అని చెప్పి మోసం చేసినావు ఒక ఆయనకి.
బయట నిలబడ్డాడు ఆయన. నేనా? Who the hell? Is the hell. Hell. కోస్తా. ఆగు సరే కానీ- పెళ్లి చేసుకుంటున్నావు ఈడు ఎందుకుంటున్నావు? చెప్పా కదా లైక్ లాస్ట్ 1 week ఉంటది ఏమనే సహాయ రాదే నువ్వు వెళ్ళగొట్టినట్టు నువ్వు. వెళ్ళిపోతాను నీకు అంత భారం అయితే. హాయ్ ప్రియ గారు ఆ చెయ్యొద్దా చెయ్యి దెబ్బ ఆ చేయని చెల్లిపోండి. దెబ్బ కాదది. మన లవ్ స్కోర్ చూసుకున్నాం ఎంత Zero. అట్లా ఎలా తెలుస్తుంది? చెప్తుంది అట్లా ఎట్లా తెలుస్తుంది? ఏమో సినిమాలు అన్నాడు వాడు ఇవే ఏదే ఆ ఉంగరం ఉండాలా 0. అరే ఏదో హీరో తర్వాత చేద్దాం కానీ చైన్ సో నీకోసం ఏమంటే కెమెరా పెడతావు ఏందయ్యా నువ్వు? సో నీకోసం సర్ప్రైజ్ చెమట పడుతుంది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఆ? ఒక ఛాన్స్ ఇస్తే నీకు నువ్వు కూడా నాకు ఇష్టమేరా. నువ్వంటే చాలా ఇష్టం నాకు. విల్ యూ బీ మైన్? వాడు ఎవడు ర్యాపర్ గాడు. విల్ యూ బీ మైన్? ఏది? నా సొంతం అవుతావా? మజాక్ ఆడకు అర్థమవుతుందా? ఎంత తెలుసా ఇది? ఆ. పైసల్ని ప్రేమతో నీకు బొమ్మ అంటే ఇష్టం లేదా? పైసల్ని ప్రేమతో కొనదు కానీ అవన్నీ చెప్పాను చిల్లరు కానీ నా కష్టంతో సేవింగ్స్ దాచిపెట్టిన పైసలతో కొనుక్కొచ్చా. నువ్వు మర్చిపోయినట్టున్నావు నాకు పెళ్ళని. నువ్వు మజాక్ ఆడుతున్నావు అనిపిస్తుంది. పెళ్లి అదేం కాదు కానీ ఏహే ఏం మజాక్లు ఆడుతున్నా నేను? పిచ్చా అట్లీస్ట్ ఎర్రి మరి మెంటల్ నీకేమన్నా? గిఫ్ట్ వాల్యూ ఇవ్వడం రాదా? నీకు ఒక మనిషి మాటకి వాల్యూ ఇవ్వడం రాదా? ఏంటి ఒక ఎమోషన్స్ కి వాల్యూ ఉండడం తెలీదా? అవును మరి ఎమోషన్స్ ఉన్నప్పుడు ఉట్టప్పుడు ఎందుకు ఇట్లా ముట్టుకుంటా ఇట్లా ఎందుకు చేస్తాం అలా? అప్పుడు ఫీలింగ్స్ ఆ లోపల అంటే మంచిగా నేను పెళ్ళి అన్న తర్వాత నీకు లవ్ ఇదేమన్నా రోబోట్ అనుకున్నావా? హార్ట్ కనెక్ట్ అవుతారు. అమ్మాయి కనెక్ట్ కాక అబ్బాయి కనెక్ట్ అవుతారా? ఇంత మంచి ప్రేమ గిఫ్ట్ ఇస్తాడు విసురుతావు ప్రియ, కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి. సరేలే నువ్వే విషయం కానీ ఒక ఛాన్స్ ఇచ్చా. మజాక్లు ఆడకు. రాంగ్ మజాక్ కాదు. చిరాక్ తెప్పించకని చెప్పిన. రాంగ్ సీరియస్. ఏయ్ ఎందుకు అట్లా ఒకసారి ఆలోచించచ్చు కదా. సరే మీ మీ ఎవరినైతే ఇప్పుడు హస్బెండ్ అంటున్నావు అయితే హ్యాపీగా ఉంటావు. తెలీదు. ఇప్పుడు నాతో వీడియోలు చేయడం అప్పుడు మీ ఆయన వస్తే నాతో వీడియోలు చేయవా? అతనికి ఇష్టం ఉంటే చేస్తా. అవునా? మరి ఆయనకి చెప్పాలి అజ్జితో ఇంత క్లోజ్ ఉంటా అని చెప్పి. ఇంత క్లోజ్ ఉండొద్దు. అప్పుడు ఎందుకు క్లోజ్ ఉండదు? అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే యా చెప్పండి ప్రియా గారు లైక్ వాట్సాప్ అని చెప్పి అట్లా మాట్లాడాలి. ఎట్లుంటారా మనం ఇష్టపడ్డ అమ్మాయితోని? అంటే ఇప్పుడు గుర్తొస్తుందా ఇష్టమైన అబ్బాయి అని? ప్లీజ్ నీ ముంగల నేను ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడగానే మన దగ్గర పోయి ఏమైనా ఉందా? ఇప్పుడే ఒక్కటి చూపి చూపి. నీకు ఒక అమ్మాయి నాకు ఒక అమ్మాయి ఒక్క అమ్మాయి పక్కన ఉన్నప్పుడు అట్లీస్ట్ నన్ను చూడవు కూడాను. ఒక అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నేను చూడనా? ఇప్పుడు ముందుకెళ్ళేటప్పుడు దారి చూస్తావా పక్కన ముందు చూడాలి మళ్ళీ అంతే. మళ్ళీ ఇప్పుడు నడిచేటప్పుడు అయినా కార్ నడిపేటప్పుడు ఒక 10 members ఉన్నప్పుడు అది నువ్వు వచ్చావా అని చెప్పి వచ్చి పలకరించకూడదు. సరే ఇప్పుడు సో నాకు అలాంటి లవ్ వద్దు. నాకు కావాల్సిన లవ్ నేను లవ్ చేసే అబ్బాయి నా కళ్ళకి దేవుడు. వాడు నన్ను ఎలా ట్రీట్ ఇప్పుడు స్టోరీ పెట్టాలా? నేను ప్రియ రిలేషన్ లో పెట్టు పెట్టాలా? పెట్టు పెడితే పెట్టు. నువ్వు పడతావని నాకు షరతు కావాలి. నువ్వు ఫస్ట్ పెట్టు. ఒక స్నాప్ అంటే పెట్టడానికి ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తావు ఇప్పుడు నువ్వు. ఇప్పుడు 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 స్టోరీ పెట్టి నీ లవర్స్ అంటే నువ్వు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుని వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావు? ఇప్పుడు అన్నా కదా రాసి ఎందుకు పెడుతున్నావు? నేను ఎప్పుడు మజాక్గా అరే స్నాప్ పెట్టరా షీస్ మై మా గర్ల్ ఫ్రెండ్ అని బంధువులు పెడితే ఇప్పుడు నేను నువ్వు స్టోరీ పెట్టావా? పెడితే నాతో ఉంటావా? అంటే ఎప్పుడు లేనిది నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను స్టోరీ అంటే జస్ట్ వీడియో కోసం చేస్తున్నావు. ఏ వీడియో? ఈ వీడియోనా? నిజంగా లవ్ ఉండి ఉంటే నాకు పెళ్లి అని తెలిసినప్పుడు చెప్పు 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 చెప్పు. వెయిట్ నువ్వు ముట్టుకో. డిడ్ టచ్ యు? క్లాస్ నో బట్ ఐమ్ కమింగ్ ఫ్రెండ్. యా No. చెప్పు. చెప్పని ఫస్ట్. అరే అది కళ్ళా లేకపోతే నీ పళ్ళు భలే ఉంటాయి స్ట్రాబెరీ లాగా చూసి కొరకట అట్లా పళ్ళని. ఏ ప్లీజ్ చాలా లైక్ యు ఆర్ Yeah. క్రాసింగ్ యువర్ లిమిట్స్. No, I'm on my crossing limits, you know. Please. Yeah. బి లైక్ డిస్టెన్స్. Daily, Desi, you're crossing. Bro, please don't split the coffee on my face. కాఫీ ఏడుంది? అన్న నాకి అన్న కాఫీ ఏడుంది? కాఫీ తాగుతా అన్న. తిండిపోయి అన్న. ఏం మాట్లాడుతున్నావు? కాఫీ ఏడుంది? నువ్వు ఉమ్ముతున్నావు అంటుంది అక్క. కాదు నోట్లో సలేవానా? కాదు మళ్ళీ ఏమన్నావు? మరేంది? అంటే నా మొహం మీద అబద్ధం చెప్పకు అని. డోంట్ స్పిట్ మై కాఫీ అంటే అబద్ధమా? Don't split the డోంట్ coffee. స్పిట్ యువర్ చాయ్ ఆన్ మై ఫేస్.
నిజాలు చెప్పకు. డికాషన్, ఓకే, డికాషన్. ఇట్స్ ఓకే ఓకే అది ఓయకు రావని అట్లా. ఏయ్ వాడు చూసాడు. చిరాకు తెప్పించకు. వాడు- ఓ, చూ. అంటే కొంచెం 2G నెట్వర్క్ ప్రాబ్లం. ఒక నిమిషం 360 కొట్టు. నేను అవసరం లేదు. So 360 I don't need. అనే డ్రెస్ కనిపిస్తుంది It's నువ్వు అందంగా okay, ఉన్నావు. Hey, this gawal. Wait, let me count gawal. అన్నా నువ్వు ఎప్పుడు చెప్పేది వీడియో కావాలి ఇవే కావాలా 6, 7, 8, 9, 10. 10 భలే సెట్ అయింది. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. Idiot. నీకేం You don't have అర్థమైంది? shame. నీకేం అర్థమైంది ఇడియట్ అంటున్నావు? What are you beating me? Did I do anything wrong? వాట్ ఇస్ ఇట్ 10th బాగా సెట్ అయింది అన్న. అంటే ఇవి 18 అనుకున్నా, 20 ఉన్నాయి. ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఇట్లా. No need. ఇక్కడ నాకు కూడా ఇక్కడ 10 పెద్ద గవ్వ ఉంది. ఇట్లా వచ్చి 10 కూడా ఇక్కడ బాగా సెట్ అవుతుంది. చైన్ బాగాలేదు చైన్ బాగాలేదు తీసేసి చైన్ బాగాలేదా? It's okay, no issues. Hey! అందరు ఏమనుకుంటారు తెలుసా? అమ్మతో చెప్పాను, నాకు 2 కామెంట్ వచ్చినాయి. అన్నది తాగెట్టామని అంటారు. నిజంగా ఇది చూసి అది క్లారిటీ. No, it's a వెంకటేశ్వరి స్వామి. సో మేము తాళ ఆల్రెడీ తెప్పించుకున్నాం, ఇంట్లో ఉంది, అది కట్టాలి, కాకపోతే టైం పడుతుంది. నా హస్బెండ్. అయ్యో ఇది నిజం చెప్పేసిన. నేను హస్బెండ్ నువ్వు గర్ల్స్ ఎందుకని అట్లా అరుస్తారు? మొగోడిని. నువ్వు అరవా? మా ఇంట్లో. నువ్వు అరిచి వీడియో పెట్టాలా? బల్లి తెచ్చినావు. సరే ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పాను కదా. అన్న లవ్ నీకు ప్రాబ్లమా ఒక మంచి లవ్ నీకు ప్రాబ్లం అజయ్ నీకు సీరియస్ గా చెప్తున్నా. ఛీ, అగో ఏమన్నాడు చూసా? కరోనా ఉంది అన్నాడు. కరోనా. సో పాపం మా ప్రియ గారికి సో గైస్ ఉన్నది ఓపెన్ గా చెప్పాలంటే Open గా చెప్పు. నా లవ్ కి యు ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్త్. నీకు లవ్ ఉంది అసలు మా మీద? హార్ట్ ఉందా నీకు హార్ట్ ఉందా? ఒకసారి చేద్దాం, ఒకసారి నీకు చేద్దాం. ఉందా? సరే, గుండె శబ్దం విన్నావా? ఏయ్! గుండె శబ్దం విన్నావే? మీరు కళ్ళి తాకినది నీ కళ ఇడియట్. యా ఎందుకన్నా పిచ్చా ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదా? అది మ్యాడ్నెస్ లేదా? మజాక అనే నువ్వు గిల్ ఆవిడేసానన్నా? ఎవరి వీడియో చూపించాలి ఎప్పటికి? అడుగు. మీ అక్క చూసా వీడియో ఇప్పుడు ఏంటి? చూపించాలి వీడియో. జస్ట్ షట్ అప్. ఆయన గిల్లదే ఆల్రెడీ రమ్మని చెప్పి చాలా ఓవర్ చేసాం. ఏంటిది? హ్యావ్ ఇట్ మై స్నాక్ బ్రేక్. నేనే గిల్లా అక్క, అన్న అది గిల్లి, నేను గిల్లలేదు. ఛీ, అన్న అట్లా ముట్టుకోడు. ఒక అమ్మాయి ముంగట ఇష్టం లేకుండా అట్లా సరే ముట్టుకోడు. ఏదైతే అది ఇప్పుడు అని చెప్పి నిజం మస్తు కొట్టింది గట్టిగా, చాలా సిద్ధం. ఇది తెద్దుగా నాకు ఇచ్చేసింది. అలా జిమ్ బా బా ఏది ఓన్లీ వెలికేనా? వేరే చూడొద్దు. ఇది కూడా ఈమె నేర్పించింది అన్న ప్రేమతోని. ఇప్పుడు ఏంది? చూడాలి, మేము కొత్త సౌండ్ అనుకున్నాం, చూడండి. అదో సౌండ్ ఒక్కసారి ఏదో ఒక ర్యాప్ పాడక ప్లీజ్ ప్లీజ్. ఒక పాట చెప్తాం Yeah. నీకు నచ్చిన పాట ర్యాప్ చేసి నీకు నచ్చిన పాట ర్యాప్ నేను పాడాలా? నేను పాడా? యో యో. అది కొట్టాలి. ఇట్టుండాలి ఒక ఇట్టుండాలి ఆ ఫోన్ అట్టు ప్రేమలో పడేస్తాను ప్రియాని, నేను మనసులో చేస్తాను ప్రియాని. అరే ప్రియా మ్యూజిక్ ప్రియాని ప్రియాని మనసు పడేస్తాను, ప్రియతోనే నేను ఇక ప్రేమ కాదు, ప్రియ వాళ్ళ ముగ్గుని వదిలేసి నాతో వచ్చేస్తాను. ప్రియకి చెప్పాను నా పిచ్చ కలవ కొడతాను. ప్రియా నేను నువ్వు ఒకసారి అంట ర్యాప్ ర్యాప్ నీకోసం పాడా? అంటే నీకోసం పాడాలా? ర్యాపా? పబ్లిక్ బాయ్స్ అంటే తమాషాలు కాదు, మాతో పెట్టుకుంటే ఈ స్టేట్ దాటిపోవు. ఐడియా అంటే మాస్ బిర్యానీ కాదు. ఫోర్త్ ర్యాపర్
సో అది గాయస్ ఎప్పుడు మళ్ళీ పెళ్లి మీతో మొగుడు చూస్తే మీ మొగుడు కొడతాడు నిన్ను. డిస్టెన్స్ సరే అని బిస్కెట్ ఏంటి అక్క ఈ ఒక్క ఫోర్స్ పెట్టండి, ఈ ఒక్క ఫోర్స్ పెట్టు. సో గైస్ నాకు 10 మందిలో ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఇష్టం, రూమ్ లో ఉన్నప్పుడు రొమాంటిక్ వాయిస్ ఎట్లుంది తెలుసా? ఈ వాయిస్ ఎట్లుంది తెలుసా? ఒక డైలాగ్ కొడుతుంది, నేను 18 years. సరే బ్రేకప్ బ్రేకప్. ఇంకోసారి వచ్చి గుర్తు మీద